ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఓవరాల్ గా టీడీపీకి? అంటే మీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే వాళ్ళు కూడా భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నారు, వైసీపీ కూడా గెలుస్తామని. మొన్న చాలా మీడియా ప్రతినిధులకు చెప్పాను, మీకు కూడా అదే మాట చెప్తున్నాను. 175 అసెంబ్లీలో మాకు 167 బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి వస్తాయి. 167 ఖచ్చితంగా వస్తాయి. ఎన్ని మిగిలి ఉన్నాయి? 167 పోతే 8 వస్తాయి. సింగిల్ డిజిట్ లోనే ఉంటుంది ఆ పార్టీ. అంటే కొంచెమన్నా వాస్తవానికి దగ్గరంగా ఉండాలి కదా. చూస్తారు కదా ఇంత దారుణంగా రిజల్ట్ వచ్చాక నేను మీ స్టూడియోకి వచ్చి మాట్లాడతాను. అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి, అప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. 8 సీట్లు. రాయలసీమ ఏమైంది అనుకుంటున్నారు? రాయలసీమలో ఏమన్నా దిగి వచ్చిందండి? రాయలసీమ ఏం వదిలించాడు జగన్ గారు? ఏం చేశారు? మీరు చెప్పిన అంకెలు సంఖ్యలు ఇంతవరకు అయితే నిజంగా ఎవ్వరు చెప్పలేదు. అంటే ఒక ప్రాజెక్ట్ అయినా చేశాడు ఆయన రాయలసీమలో? ఎన్ని చేయొచ్చు? ఏం చేశాడు? ఇరిగేషన్. ఇప్పుడు మా దగ్గర వాళ్ళు ఏమో మొన్న కూడా చూస్తున్నారు, మీ బాబు గారు శిష్యుడే అంటుండే అన్ని నీళ్ళు పట్టుకపోయిండు అక్రమంగా అని చెప్తున్నారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ కాదని, తెలంగాణలో కాదని అన్ని నీళ్లు దన్నుకొని పోతుంటే అన్ని నీళ్ళని తీసుకుపోయి మీకు ఏపీకి ఇస్తుంటే ఏమి ఇవ్వలేదని ఎట్లా తీసుకెళ్ళిపోతున్నాడు? మా పోలవరం ఏమో గోదావరి పాలు చేసేసాడు రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి. రాజధాని ఏమో 3 ముక్కల ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిందామని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అని చెప్పి 3 ప్రజల మధ్య విభేదాలు సృష్టిందామని చెప్పి 3 రాజధానులు నాటకం ఆడాడు. 3 రాజధానులు ముచ్చట అయిపోయింది. పోలవరం ముచ్చట అయిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ చేయలేదు. మీకు మిగులు విద్యుత్ ఉండేది. ఈరోజు మీరు వచ్చే సమ్మర్ చూడండి ఎంత తగులు విద్యుత్ ఉంటుందో, అంత ఇబ్బంది ఉంది. అన్ని వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసేసారు. మరి దాని ఎంపీ ఎన్ని వస్తాయి? ఎంపీలు 24 వస్తాయి. ఒక్కటే వాళ్ళకి ఒక్క ఎంపీ, 8 ఎమ్మెల్యే సీట్లు. అది నాకు గెస్. గెస్ ఏందో అంటే కాన్ఫిడెంట్ ఏందో అర్థం కాదు. వచ్చి నేను మాట్లాడతాను. ఇంకా మనం మాటలు లేవు అన్నట్టుగా ఉంది మీరు చెప్తున్న విధానం చూస్తుంటే. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ పథకాలు కావచ్చు, అంటే మెయిన్స్ అమ్మఒడి కావచ్చు, లేకపోతే ఆటో వాళ్ళకి ఇచ్చినవి కావచ్చు, తర్వాత కొంత స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుని ఆయనకు ఇంకొంత పెరగాలి కదా. మీ లెక్కల ప్రకారం చూసుకున్నా వ్యవస్థలన్నింటినీ ఆయన పూర్తిగా బస్ట్ పట్టించారండి. ఏ వ్యవస్థ బాగాలేదు, అన్ని వ్యవస్థ పోయింది ఏపీలో. ఆ రాష్ట్రంలో కనీసం అప్పులు కూడా పుట్టి పరిస్థితి లేదు. ఆ రాష్ట్రాన్ని అప్పులు పాలు అయిపోయారు. జనాలు కూడా ఎవరు కూడా కంఫర్ట్గా లేరు. అందరు ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి రిజల్ట్ వస్తుంది. చివరికి ఒక ప్రశ్న, మీకు యువగలం అప్పుడు ఎందుకు మీ పైన అంత దాడి? యువగలం నా పైన దాడి జరగలేదు. మన లోకేష్ గారి మీద దాడి చేయడానికి అలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో నేను అడ్డుకునే ప్రయత్నంలో నేను లోకల్ కాబట్టి నా మాట వింటారని నేను వెళ్ళాను. వెళ్తే దురదృష్టం ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు లేరు, బయట వాళ్ళు ఉన్నారు. ఉండి రాళ్ళు వేశారు. ఆ రాయి నాకు తగిలింది. పర్లేదులేండి, సేఫ్. చివరిగా ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంకొక ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది మీకు March 1st వీక్లో. అట్లా ఏం చెప్పదలుచుకుంటున్నారు కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ, మీ వెల్విషర్స్ కానీ ఏం చెప్పదలుచుకుంటారు? అదే వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, శివ గారు మినిస్టర్ కూడా అవుతారు. అయితే నేను ఎమ్మెల్యే అవుతాను. ఎందుకు ఎట్లా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అగైన్ ఆల్ ద బెస్ట్. సో ఒక మంచి వ్యక్తి ఉండాలని అంటే చాలా రేర్గా చూస్తాం. అంటే నేను అందరి దగ్గర కాదు, నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు ఇప్పుడు కరీంనగర్ బీజేపీ నుంచి గెలిచారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది తన వర్షన్ కూడా. అంటే ఒక ఎమ్మెల్యే లక్షణాలు అనగానే రాజకీయ లక్షణాల కంటే కూడా పీపుల్ సైకాలజీతో ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నేను సెకండ్ వ్యక్తిని డిఫరెంట్గా చూసాను. కంప్లీట్ డిఫరెంట్ వర్షన్ పీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.